నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమః వధాయ చ దూరే వధాయ చ నమః హంత్రే చ హనీయసే చ నమః వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. ఈ పిల్లలందరూ దాదాపు 2 గంటల నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కారణం చేత మొదటి బ్యాచ్కి అందుకోలేక బయట ఎదురు చూసి లోపలికి వచ్చారు. అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఈ పిల్లలకు కూడా ఒక సెషన్ కండక్ట్ చేసిన తర్వాత ఈ పిల్లలకి సంబంధించినటువంటి దిశానిర్దేశనము అన్న కార్యక్రమాన్ని పూర్తి చేద్దామని సంకల్పం చేసి ఈ పిల్లల కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ప్రాంగణం ఇంకా ఉంది కాబట్టి కొంచెం విశాలంగా సర్దుకుని కాస్త ఒకళ్ళకన్నా ఒకళ్ళు వెనక్కి కూర్చోవచ్చమ్మా. అమ్మవారిని ప్రార్థన చేసేటటువంటి శ్లోకాలతో కూడినటువంటి ఒక కార్డు మీ చేతికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందులో ఉన్నటువంటి పద్యాలు శ్లోకాలు చదివిస్తాం. మీ అందరూ ఏకకంఠంతో చక్కగా గట్టిగా చెప్పండి. ఏమ్మా అందరూ గట్టిగా చెప్పండి. ఏదా కార్డు? పిల్లలందరూ చేత్తో పట్టుకోండి. ఇటువైపు శ్లోకాలు ఉన్నవైపు తిప్పి పట్టుకోండి. అందరూ గట్టిగా చెప్పండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అర్చయిష్యే జగత్పూజ్యాం శారదాం విశదప్రభాం సితపద్మాసనాం దేవీం త్రయంబకీం శశిభూషణాం నమస్తే శారదాదేవి. కాశ్మీర పురవాసిని సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవైః సదా పూజితా సామాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల ఆకాశ ఫణీష కుందమందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతీ
ఈ పద్యం పిల్లలకి తప్పకుండా ధారణలో ఉండాలి. ఎందుకంటే సర్వశుక్ల సరస్వతి అని పేరు అమ్మవారికి. సరస్వతీదేవి యొక్క సమస్త ఆభరణములు, కట్టుకునే బట్ట, ఆవిడ రంగు కూడా తెల్లగా ఉంటాయి. 12 మంత్రములు అని ఉన్నాయి సరస్వతీదేవికి. అందులో ఒక్క మంత్రాన్ని ఉపాసన చేస్తే సరస్వతీ కటాక్షం వస్తుంది. గంగా ప్రవాహం కింద మాట్లాడగలిగినటువంటి వాగ్జరి వస్తుంది. అంతటి ధారణాశక్తి వస్తుంది, అంతటి జ్ఞాపక శక్తి ఏర్పడుతుంది. అటువంటివి సరస్వతీదేవి మంత్రములలో ఉన్న బీజాక్షరాలన్నింటినీ కూడా కూర్చి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని పోతన గారు మనకు అందించారు తెలుగులో. నిజానికి ఈ శ్లోకాన్ని మా చిన్నతనంలో మా గురువుగారు అంటుండేవారు, అది మంత్రం రా, ఊపిరి తీసి ఒక ఊపిరి పూర్తయ్యే లోపల ఆ శ్లోకం, ఆ పద్యం పూర్తిగా చదవాలరా తప్పు లేకుండా అనేవారు. శారద నీర బిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషారఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధా పయోధిసిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి. అక్కడ వరకు అలా చదవాలి ఆ పద్యాన్ని, అన్ని మంత్రములు ఉపాసన చేసినట్టు. అంత గొప్ప పద్యం పోతన గారు తెలుగు జాతికి పెట్టిన భిక్ష. పిల్లలకి ఆ పద్యం ధారణలో ఉండాలి. కాబట్టి ఆ పద్యాన్ని తప్పకుండా నేర్చుకోండి. వెనక్కి తిప్పండి, ఇంకొక పద్యం ఉంది. ఈ పద్యం ఎప్పుడు చదువుకోవాలి అంటే, మీరు ప్రతిరోజు ఉదయం పుస్తకం ముట్టుకునే ముందు ఈ పద్యం చెప్పి పుస్తకాలు ముట్టుకోవాలి. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నా ఉల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దము శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఇవాళ సభలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారు మాన్యశ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూర్చునున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అంటే మీరు మీ తల్లిదండ్రుల దగ్గర వినుంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది హిందువులకి కళ, ఒక్కసారి స్వామివారి దగ్గర ఒక నిమిషం నిలబడి ఆపాదమస్తకం ఆయన్ని చూడగలిగితే చాలు అని. ఆ ఆనందనిలయ విమానాన్ని, ఆ కొండని, ఆ నామాన్ని, ఆ రూపాన్ని చూస్తే చాలు పరవశించిపోతారు. ఆ స్వామి ఇన్ని కోట్ల మందిలో ఎవరో కొంతమందితోటే భగవంతుని యొక్క నామం పలికే అదృష్టాన్ని ఇస్తాడు. కొంతమంది ఆయన గురించి చెప్పే అదృష్టాన్ని ఇస్తాడు. ఆయన పనుపున ఆయనే వచ్చినట్టు, ఆయనే నిలబడినట్టు, ఆయన మాట ఒకరి ద్వారా పలికిస్తాడు. అంత అదృష్టానికి నోచుకోవాలి అంటే ఆయనని కన్న తల్లిదండ్రులు, వాళ్ళ వంశంలో వాళ్ళు ఎంత పుణ్యం చేశారో అంత పుణ్యం చేశారు. కాబట్టే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా వెంకటేశ్వర స్వామి వారి ప్రప్రథమ సేవకుడిగా ఆయనకి అన్ని ఉత్సవాలు నిర్వహణ చేస్తున్నటువంటి దక్షులయ్యారు. చెయ్యడం ఒకెత్తైతే పరమ భక్తి తత్పరులై పిల్లలు ఈ సమాజంలో వృద్ధిలోకి వచ్చి వాళ్ళు ఎంతో సేవ చెయ్యగలగాలని, మీ అందరూ మంచి మంచి స్థితులకు వారసులు కావాలని పరిపూర్ణమైన మనసుతో ఆకాంక్షించి మీ అందరి కోసమని కొన్ని వేల లడ్లు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని, ఆయన స్తోత్రపాఠం పుస్తకాలని, ఆయనకి సంబంధించినటువంటి మూర్తుల్ని ఈ సభకి పంపించారు. ఈ సభ పూర్తయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ అందరికీ కూడా అది ఆ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సిఎంఆర్ గ్రూప్ వారు మంచి మాట వ్రాసుకుందాం అన్న శీర్షికతో ఒక పుస్తకాన్ని, కళాన్ని కూడా బహూకరిస్తున్నారు. మీరు ఏ మంచి మాట విని జ్ఞాపకం పెట్టుకుని జీవితంలోకి వృద్ధిలోకి రావాలో, ఏ మంచి మాట మీ జీవితాన్ని వెలిగిస్తుందో అటువంటి మంచి మాట
వెంకటేశ్వర స్వామి వారి మాటగా మీ ముందుంచడానికి ఇవాళ వారు ఈ సభలోకి వచ్చి ఉన్నారు. కాబట్టి మీ అందరినీ ఉద్దేశించి వారు చెప్పేటటువంటి మంచి మాటలు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మధ్యలో అటు ఇటు కదలడం, పక్క వాళ్ళతో మాట్లాడడం చెయ్యకుండా వారు మన కోసమని ప్రత్యేకించి మీకోసమే వచ్చారు. ఇవాళ సాయంకాలం నా ఉపన్యాసానికి కూడా వారు రారు, వారు మీకోసమే వచ్చారు. ఎందుకో తెలుసా? పిల్లలకి ఆ మంచి పని చెయ్యకపోతే నేను ఏదో చెయ్యని వాడిని అవుతానని ఎంతో ఆర్తితో నిన్న రాత్రి విమానం ఎక్కి విశాఖపట్నం వచ్చి ఎన్ని పనులున్నా మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించి మళ్ళీ వారు తిరుపతి వెళ్ళిపోతారు. ఆయన చెప్పే మాటలు బహుశ్రద్ధగా, ఆవు పాలు పితికేటప్పుడు గిన్నె ఎంత జాగ్రత్తగా పట్టుకుంటారో, గిన్నె పక్కన పెట్టి పాలు పితికితే పాలు నేలపాలైపోతాయి. అలా కాకుండా గిన్నె ఎంత జాగ్రత్తగా పట్టుకుని పాలు పితుకుతారో అంత జాగ్రత్తగా ఆయన చెప్పిన మాటలు మీ చెవులనేటటువంటి దొప్పలలోకి పుచ్చుకుని లోపల మనసులో దాచుకుని అనుష్ఠించి జీవితంలో వృద్ధిలోకి రండి. పిల్లలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా, వారికి మార్గనిర్దేశనం చెయ్యవలసిందిగా మాన్యశ్రీ సుబ్రహ్మణ్యం గారిని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇంత అద్భుతమైన వేదికను అలంకరించి తన యొక్క మంగళ స్వరూపంతో మనందరినీ ఆశీర్వదిస్తున్న ఆ సరస్వతీ అమ్మ తల్లికి మరొక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తూ, ఈ విద్వత్ సభలో అనేక ముత్యాలు వేదిక మీద వెదజల్లినట్టు వారందరూ ఉండగా ఆణిముత్యంగా శోభిస్తూ మనందరినీ కూడా నిత్యం వైదిక ధర్మానికి, సనాతన ధర్మానికి మనందరినీ ఆకర్షితులు చేస్తున్న పెద్దలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా ప్రత్యేక ప్రణామాలు. విచ్చేసిన బాలబాలికలకి స్వామివారి యొక్క ఘనమైన ఆశీస్సులు, వారి అధ్యాపకులందరికీ నా నమస్కారాలు, తల్లిదండ్రులందరికీ నా వందనాలు. ఈ కార్యక్రమం గురించి పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు సుమారు ఒక 2 నెలల క్రితం నాతో చెప్పినప్పుడు దీని యొక్క విశ్వరూపం ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఎవరం కూడా నేనైతే ఊహించుకోలేదు. ఎప్పుడూ కూడా స్వామివారి యొక్క వైభవం గురించి మాట్లాడుతున్నప్పుడు, వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం గురించి చెప్తున్నప్పుడు అనోరణీయాం మహతో మహీయాం అంటారు. ఆ స్వామివారు అణువు కంట చిన్నగా ఉంటాడట. మరి మహత్తుకు వస్తే విశ్వంలోనే అన్నిటికంట మహత్తమైన విషయం కంటే ఇంకా గొప్పగా ఉంటాడట. దాన్ని మనం ఊహించుకోలేం. అలాగా గొప్ప సంకల్పం ఎప్పుడూ కూడా అలాగే ప్రారంభం అవుతుందని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. చాగంటి కోటేశ్వరరావు గారు మరి ఈరోజు సంపూర్ణ భారతదేశంలో మనందరినీ కూడా వారు పొందిన ఆ గురు వాత్సల్యాన్ని మనందరితో పంచుకుంటూ, ఆ గురు కృప గురించి మనందరం కూడా జీవితాంతం ఏ విధంగా పాకులాడాలి అనే ఒక దృష్టితో మనందరికీ అనేక విషయాలు చెప్తున్నారు. ప్రత్యేకంగా పిల్లల గురించి చెప్తూ అనేక అంశాలు గత 4 రోజుల నుంచి వారు ప్రసాదిస్తున్నారు. వారు చెప్పిన మాటలన్నీ కూడా మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటే అది ఏదో ప్రిపేర్ అయ్యి ఇంట్లో కంఠోపాఠం చేసుకుని వచ్చి వల్లె వేసినట్టుగా ఉండదు. అది మనం కొండ దగ్గరికి వెళ్ళి పాత రోజుల్లో సీతమ్మ ధారకి, ఈ ఊరిలో ఉన్న సీతమ్మ ధారకి వెళితే సీతమ్మ ధార దగ్గర ధార ఆ రకంగా ప్రవహిస్తూ ఉండేది. ఇప్పుడు మరి ఆ ధార ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు ఆ రకంగా ధార ప్రవహించేది. ఆ రకంగా ధార వస్తూ ఉంటుంది. ఆ ధారకి బహుశా
ఆయన నాలుకతో ఆయన అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు. ఆ ధార ప్రవహిస్తూ ఉంటుంది, ఆ నాలుకతో ఆయన అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు. ఆ ప్రక్రియ మాత్రమే మనం చూస్తూ ఉంటాం, అంతకంటే మనకేం కనిపించదు. ఎలా లభించింది వారికి ఈ అద్భుతమైన శక్తి అన్నది మనం ఎవరం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అది అనవసరం. మనకు దాంతో సంబంధం లేదు. మనకి కావలసినది ఏంటంటే ఆయన అందిస్తున్న ఆ దివ్య సందేశం. ప్రత్యేకంగా పిల్లలందరినీ కూడా మరీ కోరేది, మీరు ఉన్న ఈ వయస్సులో మీరు తెలుసుకోవలసిన విషయాలు అనేకం ఉంటాయి, చదువుకోవాల్సిన విషయాలు అనేకం ఉంటాయి. కానీ దేనికైనా ముఖ్యం, మీరు మీ ముందు ఎవరినైనా ఒక ఆదర్శ పురుషుణ్ణి ఒక గమ్యంగా పెట్టుకోవాలి, ఒక గుర్తుగా పెట్టుకోవాలి. ఆ వ్యక్తిగా నేను ఎదుగుతాను, ఆ తల్లిగా నేను ఎదుగుతాను, ఆ మార్గంలో నేను నడుస్తాను అన్నది మీ మనస్సులో పదిలంగా దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అది స్వామి వివేకానంద అవ్వచ్చు, గౌతమ బుద్ధుడు కావచ్చు, శ్రీరామచంద్రమూర్తి కావచ్చు. ఇలాంటి విశేషమైన జీవితాలు గడిపిన మన భారతీయుల ఒక చిత్రపటాన్ని తీసుకొచ్చి మీరు ఎప్పుడు కూడా నిరంతరం మీ మనసులో పెట్టుకోవాలి. ఆ స్థానంలో ఎవరినైతే మీరు ప్రతిష్ఠించుకున్నారో ఆ స్వామి యొక్క కరుణ తప్పకుండా మనందరికీ లభిస్తుంది. ఈరోజు పుట్టిన ప్రతివారు కూడా చదువుకోవడానికి అవకాశం లభించడం లేదు. అలా 100 మంది పిల్లలు పుట్టినప్పుడు కేవలం 60 నుంచి 70 మంది మాత్రమే విద్యాలయాలకు వస్తున్నారు. ఆ రకంగా 100 మంది పుట్టిన ఒక సమాజంలో 60 నుంచి 70 మంది పిల్లలు విద్యాలయాలకు వస్తున్నారు. ఈ 60-70 మంది ఎవరైతే విద్యాలయాలలో ప్రవేశిస్తున్నారో వీరు 10వ తరగతి పరీక్ష రాసి పాస్ అయ్యే స్థితికి వచ్చేటప్పటికి ఈ 60-70 మంది కాస్త 40-50 మంది అవుతున్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ చూసుకుంటే ఈ 40-50 మంది కాస్త 30-40 మంది కింద మారుతున్నారు. అలా తగ్గుతూ వస్తున్నారు. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయికి వెళ్ళేటప్పటికీ వీళ్ళు కేవలం 20 మంది మాత్రమే మిగులుతున్నారు. అంటే 100 మంది కలిగిన ఈ సమాజంలో కేవలం 20 మంది మాత్రమే ఉన్నత చదువుకు వెళ్తున్నారు. ఈ చదువుకున్న 20 మంది కూడా వారిని ఎవరినైనా మనం పలకరించి, నాయనా నీ భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి అని వాళ్ళు ఎవరినైనా అడిగితే వాళ్ళు చాలా సందేహిస్తున్నారు. ఏ విషయం చెప్తే బాగుంటుంది? సచిన్ టెండూల్కర్ 30 సెంచరీస్ కొట్టాడని చెప్తే బాగుంటుందా? లేదా బలానా వ్యాపారవేత్త 20,000 కోట్ల ఆదాయం సంపాదించాడు మా భారతదేశం అని చెప్తే బాగుంటుందా? లేదా గీతాంజలి రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ మా దేశంలో పుట్టాడు అని చెప్పుంటే బాగుంటుందా? లేదా అరణ్యవాసానికి తన తండ్రి కోరిక మీద అరణ్యవాసానికి వెళ్ళిన రామచంద్రమూర్తి ఈ దేశానికి చెందినవాడు అని చెప్తే బాగుంటుందా? ఇలా వాళ్ళు ఏది కరెక్ట్ సమాధానం చెప్తే బాగుంటుందో, దేనికి మార్కులు బాగా పడతాయో అని వాళ్ళందరూ కూడా వెంటనే కొంచెం నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఇది మన విద్యా వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం. ఇది మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి అవి చాలా పెద్ద పెద్ద మాటల కింద అవుతాయి. కాబట్టి మీరు కేవలం ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం ఏమిటంటే మన దేశ చరిత్ర చాలా గొప్పది, మన దేశ పూర్వీకులు చాలా గొప్పవారు. ఈ గడ్డలో పుట్టిన ఋషులు వారు కనుక్కున్న విషయాలు ఆధునిక మానవుడు ఈరోజు ఇంకా కనుక్కుంటున్నాడు. ఉదాహరణకి మనం ఫిజిక్స్లో చదువుతూ ఉంటాం, స్పీడ్ ఆఫ్ లైట్ అంటే ఏమిటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది మనకు ఒక ఎక్స్పెరిమెంట్గా కూడా మనకి ఫిజిక్స్లో ఉంటుంది. అది ఈరోజు ఆధునిక మానవుడు కనుక్కున్న విషయం కింద మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీని గురించి భాస్కరాచార్యుడు రాశాడు. ఆయన ప్రతిపాదించిన విషయాన్ని ఈరోజు నవీన నాగరికతతో మన మనుషులు కూర్చుని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఏదైతే స్పీడ్ ఆఫ్ లైట్ అని మనం ఇవాళ క్యాలిక్యులేట్ చేస్తున్నామో అది అప్పుడే ఆయన కనుక్కొని ఆయన మనకు రాసిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇలాంటి అనేక అంశాలు ఈరోజు, ఉదాహరణకి
మనం అందరం కూడా బయాలజీలో చదువుతుంటాం, లేదా హ్యూమన్ జెనెటిక్స్లో చదువుతుంటాం, మన గైనకాలజీ స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు. పిల్ల ఒక గర్భంలో ప్రవేశించిన తర్వాత ఒక గుడ్డు ఏ విధంగా పెరుగుతుంది, ప్రతి నెలకి ఏ విధమైన మార్పు ఆ గర్భంలో ఉన్న శిశువుకి ఆ మార్పు వస్తుంది, ఎలా పెరుగుతుంది అనే ఒక విషయం ఈరోజు ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి మనందరం కూడా నేర్పిస్తున్నాం. ఈ విషయం ఎప్పుడో భాగవతంలో ఉన్నది అని మనకి పోతన గారు దాన్ని చక్కగా మనకి అనువాదం చేసి చెప్పాడు. కాబట్టి అనేక విషయాలు ఏవైతే ఈరోజు మనం కనుక్కుంటున్నాము అని అనుకుంటున్నామో ఇవన్నీ ఇంతకు పూర్వమే ఎప్పుడో కనుక్కుని మన ఋషులు దాన్ని మనకి అందరికీ చక్కగా అందించారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ ఆధునిక విద్యని నడిపించే నాలాంటి వాళ్ళం అందరం కూడా ఈ పూర్వపు ఈ విద్యని అవలంబించడానికి మా అందరికీ ధైర్యం సరిపోవటం లేదు, ఆ శాస్త్రాన్ని చదవటం లేదు, వైదిక గణాంకాల గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం, వైదిక గణిత శాస్త్రం అని ఉన్నదని దాని గురించి మనం ప్రవేశం చేయలేకపోతున్నాం. అలాగే ఈరోజు హైదరాబాదు నగరంలో మహర్షి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉన్నది. అక్కడ వాళ్ళు ఈరోజు కాపర్ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత నానో కాపర్ అని వాళ్ళు తయారు చేసినప్పుడు జపాన్ దేశంలో తయారు చేసిన నానో కాపరు అది 130 నుంచి 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దాకా దానికి వేడి తగిలినా కూడా మార్పు రాకుండా ఉన్నప్పుడు వీళ్ళు తయారు చేసిన నానో కాపరు 400 డిగ్రీలు 500 డిగ్రీల దాకా కూడా మార్పు రావడం లేదు. కాబట్టి మన వైదిక శాస్త్రంలో ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మనందరం కూడా అందుకోవాలి. అవన్నీ మనం అందుకోవాలంటే ఈ చిన్న వయసులో మనం ఏం చేయాలి అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మనం అవన్నీ ఇప్పుడు చదవక్కర్లేదు, మనం కేవలం ఆ ఋషులందరినీ కూడా మన గురువుగా మనం భావిద్దాం. వారందరూ మనకి గురువులు. కాబట్టి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఎప్పుడైతే మనం చేతులు జోడించి అంటున్నామో ఆ గురువులందరికీ ఒకసారి మనం వందనం చేసినట్టుగా లెక్క. ఒకసారి మీరందరూ చేతులు జోడించి గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఇందాక ఎలాగైతే మనకి పెద్దలు చెప్పించారో ఆ విధంగా మనం ఒక్కసారి రోజు పొద్దున లేవంగానే 2 నిమిషాలు గురు బ్రహ్మ అని ఈ శ్లోకం చెప్పుకుంటే ఆ ఋషులందరికీ కూడా మనం రుణపడి ఉన్నామని చెప్పి వారు గుర్తిస్తారు. అలాగే నిద్ర నుంచి లేవంగానే 1 నిమిషం మీ తల్లి గురించి 1 నిమిషం మీ తండ్రి గురించి మీరు ఆలోచన చేసి వారి పాదాలకి నమస్కారం చెప్పుకుంటూ పొద్దున లేవంగానే మాతృదేవో భవ పితృదేవో భవ అని ఒకసారి నమస్కరించుకుని తల్లిదండ్రుల్ని మనస్సులో నమస్కరించుకుని మీ దీవెనలు నాకు కావాలి అని ఎప్పుడైతే మనం అభ్యర్థిస్తామో వారు భౌతికంగా ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా మనకి వారి ఆశీస్సులు పరిపూర్ణంగా లభిస్తాయి. అలాగే ఇంకొక విషయం, ప్రార్థన చేసి మంచం వేయించి కాళ్ళు కిందకి పెట్టేలోపు ఒకసారి తల్లి భూదేవి నిన్ను నేను నా కాళ్ళతో అపవిత్రం చేస్తున్నాను, నా కాళ్ళతో నిన్ను తొక్కుతున్నాను, నన్ను దయచేసి మన్నించి క్షమించి నన్ను ఆశీర్వదించు అని ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత మనం భూదేవిని మనం తాకినప్పుడు మనకింక ఎవరు ఎదురొచ్చినా ఎలాంటి సమస్య ఎదురొచ్చినా ఎలాంటి పరీక్ష పెట్టినా ఆ భగవంతుడు చూసుకుంటాడు. పరీక్ష పెట్టేది భగవంతుడే, ఆన్సర్ స్క్రిప్ట్ రాసేది భగవంతుడే. మనం కేవలం ఆయన చేతిలో ఒక కలం కింద మారిపోతాం. ఈ కలంలో ఎలాంటి తెలివితేటలు లేవు. ఈ కలం ఎవరైనా రాయొచ్చు, కానీ రాసేది భగవంతుడే, ప్రశ్నాపత్రం తయారు చేసేది భగవంతుడే అనే ఒక ఆలోచనతో